గుండె కొట్టుకుంటే అందరికి ఫోన్ చేయి. పోయినా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బ్రెడ్ అండ్ జామ్ ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ దగ్గర జామ్లు ఉన్నాయి, మా దగ్గర బ్రెడ్లు ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ఈ రోజు ఈ వీడియోలో మేమైతే బ్రెడ్ అండ్ జామ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ట్విస్ట్ ఏంది అంటే ఎవరైతే లాస్ట్ లో వస్తారో వాళ్ళకి వచ్చేసి ఈ జోలో చిప్స్ సాస్ అయితే తినాల్సి ఉంటుంది అన్నమాట. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి వరకు ప్రతి ఛాలెంజ్ లో 3 టీంలు పార్టిసిపేట్ అయినాయి కదా. ఈసారి నుంచి 4 టీంలు అయితే పార్టిసిపేట్ కాబోతున్నాయి. దానికోసం ఈసారి డిఫరెంట్ గా ఏం చేస్తున్నామంటే దీంట్లో చిట్టీలు అవుతున్నాయి 8 మంది పేర్లతోని. సో ఫస్ట్ 2 పేర్లు తీస్తాం బయటకు. ఎవరైతే 2 వస్తారో వాళ్ళు ఫస్ట్ టీము ఫస్ట్ పార్టిసిపేట్ అవుతారు. సెకండ్ వెళ్ళిన వాళ్ళు సెకండ్ టీం సెకండ్ పార్టిసిపేట్ అవుతారు. అదే విధంగా 4 టీంలు అయితే మేము బయట తీయబోతున్నాము. చూద్దాం ఎవరు వెళ్తారు ఏం కదా అని. కనబడదు చెప్తున్నాం. అది ఫస్ట్ వచ్చేసి ఎవడు అంటే కిట్టు, ఫస్ట్ వాన్ పేరు వచ్చింది. సెకండ్ ఎవరు అంటే కూర. డిఫరెంట్ కాంబినేషన్, కిట్టుగాడు కూరగాడు. ఓకే నేనేస్తా సెకండ్. అలా చూడకు గడు చూడు. దయ్యమో సూత్రం అయింది అలా కన్ను మూసుకొని కూడా. బిజ్జిగాన్ పేరు అయితే వచ్చింది ఇప్పుడు సెకండ్ టీమ్ లా. నెక్స్ట్ వచ్చేసి జాంబీ. అయిపోయినట్టే వస్తే వీళ్ళిద్దరికి వస్తుంది కావచ్చు. ఓకే ఎవరు వీడు? శేఖర్. మీకు మళ్ళీ ఉంది ఫస్ట్ చదువుతారా జోలో సార్ ఎప్పుడు మరి. అరే బిడ్డ ఈ ఛానల్ ఎట్లా అంటే రూల్స్ బాబాయ్ గారికి నాకు కొద్దిగా పన్ను నొప్పి అవుతుంది కాబట్టి ఒకటి తినేది ఆగిపోతే వేరే కూడా తినొచ్చు. ఫస్ట్ టైం మనది ఫస్ట్ నీది రాకేష్ అన్న, సెకండ్ మాది, సెకండ్ వాళ్ళిద్దరి, ఫోర్త్ వీళ్ళది. ఒక్కలు వచ్చేసి 8 బ్రెడ్స్ అయితే తినబోతారు. అంటే టోటల్గా వాళ్ళకు 4 శాండ్విచ్ల లెక్క అయితే అనమాట. సో ఒక్కరు 8 అంటే ఒకరికి ఒక ప్యాకెట్ అయితే పోతుంది మొత్తం కంప్లీట్. ఒక బ్రెడ్ మిగులుతుంది దాంట్లో. అది తిన్నా సరే తర్వాత తినకున్నా సరే. మన ఛాలెంజ్లో వచ్చేసి ఒక్కరికి 8 బ్రెడ్లు అయితే ఉంటాయి. జామ్ వచ్చేసి అందరికి ఒక్కరే పెట్టాలి. ఇప్పుడు నువ్వు పెట్టుకుంటున్నావుగా అందరికి నువ్వే పెట్టు. నీకు ఎక్కువ తక్కువ పెట్టుకుని వేరేళ్ళకి ఎక్కువ అయితే పెట్టకు. అందరికి మా టీం మేము పెట్టుకుంటాం కట్టండి. మేము మొత్తమే పెట్టుకోం. మరి అందరికి నువ్వే పెట్టాలా, ఫేర్ గా పెట్టు. పెట్టకుంటే కామెంట్లలో వేసుకోరు విని. ఫస్ట్ అయితే గాయస్ కోబ్రా టీం పార్టిసిపేట్ అయితే అవుతుంది. కోబ్రా ఎక్కడిది? కోబ్రా ఫిక్స్ అయింది. కోబ్రా టీం ఛాలెంజ్ అయిపోయింది. విన్నర్ వీళ్ళే. అయిపోయినారు. మరే కూరగా ఏదన్నా నువ్వు తినంది ఉంటే చెప్పరా, అది పెడతాం. అన్ని దాంట్లో గెలుస్తున్నావు. జర్రులు అయిపోయింది. నీళ్ళు కావన్నట ఒడిచింది. అట్నే ఉంటది. ఓడిపోతా జోలో నీకే జోలో వస్తా.
నీకుంది వీడి అరే ఇక ఒకరిదొకరు తినడు ఉందని చెప్పినాక వీడు దాలించుకున్నాడు ఎను నీ తిని పని అయిపోయినట్టే ఇక అరే కొడతా అరే కూర్చున్నాయా అరే ఇన్స్పైర్ ఒత్తుమన్నాడు అంతే తినేటోని డిస్టర్బ్ చేయొద్దు నీ బొండికి చచ్చిపోతావురా ఏమైనా వీళ్ళు నీళ్ళు అయితే అవుతుండు అరే ఒక్కటే తింటారు అరే వీడు అరే వీడు తినకరా అయిపోయినా 2 మిలియన్ ఒకటి కూడా లేదా టైం ఎంత అయింది 1:57 2 నిమిషాలు అనుకో అరే నీయో రెండే తిన్నది ఒక నువ్వు తిని ఒక నేను తింటా ఇంకా వద్దన్నాడు నొక్కనే ఒకళ్ళు ఎవరు అలాగే పోసిండు అరే నీయో ఇక జారుతుంది తినకరా 5 ఉన్నది అబ్బో కదా టీవీ నిండా రావన్నాడు నోరు అరే వీడు ఇది కూడా మీదకి ఇచ్చినట్టున్నారు వాడు ఆను ఆను కాకు తీ పడేది 3 నిమిషాలు అయింది రే నిన్న చెప్పాను అన్న నేను కక్కింది అట్లా అంటే అది కుక్కింగ్ అయిపోయింది తిని కొంచెం కొంచెం చేయించుకుంటా నేను స్టాప్ సో ఫస్ట్ కోబ్రా టీమ్ ఫస్ట్ కోబ్రా టీమ్ వచ్చేసి 3 minutes 14 seconds లో అయితే తిన్నది ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఎవరు అంటే విజ్గాడు మీరే కదా విజ్గాడు జాంబీ అయిపోయినట్టే వీళ్ళ పని 2 సేమ్ ఉంటాయి మళ్ళా ఇవి ఏంటి పెద్ద సాంకోళ్ళు సెకండ్ వచ్చేసి జిరాఫీ టీమ్ ఈ 2 సేమ్ ఉంటాయి చెప్పు తినుడులో పెట్టు ఫస్ట్ కట్టిన ఉంటది తర్వాత రక్తం కాదు ఎర్రగా రక్తం అనుకుంటున్నాము అవుతుంది అయిపోయింది నీళ్ళు వల్ల లేబట్టే రే పచ్చిపిక్తారా అంత డబ్బా చూసుకుంటే తిను పెట్టన్నారు దయ్యాన్ని మొత్తం టీవీలో పెట్టు కిరణ్ నాకు తెలిసి వీళ్ళు ఫస్ట్ అయితే రారనిపిస్తుంది చూడాలి ఒక్కటి వచ్చింది అంతే ఇంకా కుండాలు మళ్ళా మెల్ల తిను ఏమైందా గింతేనా అయిపోయిందా శేఖరు నువ్వేరా కొంచెం ఒక 2 మాన్స్టర్ వచ్చినాయి పెద్ద బాధ అయ్యేటట్టున్నది కడపంతేట ఉంది నొక్క ఏంటన్నా మనకైతే గతి జాంబీ ఆడియాలా కంపేరిటివ్లీ నిలబడడానికంటే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుండు నాకు తెలిసి వీడు గెలిచేటట్టున్నారు ఈసారి 1 minute అదే 1.5 minute 3 నిమిషాలు అయిపోతుంది మీది స్ట్రాటజీ అంటే నీళ్ళు పోసుకుంటే జారుతుంది లోపలికి కరిగి జగ్గులనే మిక్స్ నీళ్ళు తాగుతా అయిపోతుంది దయ్యమా వస్తుంది అయిపోయింది పని అయిపోయింది అరే మస్తు ఫాస్ట్ తింటుర్రా వాళ్ళకంటే మస్తు ఫాస్ట్ తింటారు వీనికంటే ఎన్నుకున్నావు నువ్వు
ఎప్పుడు ఉడుబా ఏలియన్ గారు ఏలియన్ ఫీల్ వచ్చింది ఆయన లెక్క ఉన్నాడు సేమ్. ఏలియన్ గారు మెల్లది మెల్లది ఏం కాదు మెల్లది అప్పుడు వచ్చినప్పుడు మూత ఎట్లా పెట్టిందో రెండు సేమ్ అవి. ఫస్ట్ టైం జాంబీ ఆడ విని వాడిని పొడుతాడు అది తీసుకోవాలి. సో ఇప్పటి వరకు వచ్చేసి విజ్ఞానాల టీం వస్తే ఫస్ట్ అన్నమాట 2 minutes 47 seconds లో కంప్లీట్ అయితే చేసారు. కూరగాయలు 3 minutes చేంజ్ లో తిన్నారు. మనకిద్దరికే ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఎవరు పార్టిసిపేట్ అవుతారు అంటే శేఖర్ గాడు రామ్ గాడు. చూద్దాం వీళ్ళు ఎంత టైంలో ఫినిష్ చేస్తారు. అది బీస్ట్ అది ఇంకా 2 నిమిషాలు అయిపోతుంది. మూడు మాన్స్టర్ ఒక టీం నుండి ఎట్లుంటుందో ఒకసారి ఎప్పుడు ఎట్లుంటుందో మొత్తం ఒకటి పెట్టాలి ఇట్లా టీం ఏ టీం బి అని సంపుడే ఇక పెట్టరే తరవై పట్టినట్టే ఇక ఎలా వస్తుంది ఎట్లుంది టేస్ట్ టేస్ట్ కైసే కైసే నీళ్ళు ఎట్లుంది ఎట్లుంది అంటే అంటే ఇట్లా చెప్పు శేఖర్ భాయ్. నా కాళ్ళకు సరే తర్వాత అర్థమవుతుంది కదా ఎట్లా జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం. జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్ లో ముత్తుగా అంతా సుంచి నోట్లో పెట్టుకోగానే నా పన్ను అది కాదు. ఇంకోటి హైలైట్ ఏంటిది తెలుసా? ఫ్రూట్స్ ఛాలెంజ్ చేసినప్పుడు దాని పండు దాన్ని ఏమంటారు మన ఆరెంజ్ దాన్ని ఇట్లా అంతే ఇట్లా ఆనంగా కాకు పెట్టింది ఆ ఫ్రూట్స్ ఈటింగ్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఛాలెంజ్ లా. అన్నమాట టైం ఎంత? మీ 2 minutes 47. బండి మెలగైంది. ఇట్నే తింటే ఇవన్నీ వస్తాయి వీడికి చెట్ల మీదకి. సేమ్ ఇట్లా టీవీ నిండాలి ఇట్లా మొత్తం ఇట్లా. అరే విని ఎక్కడసేపు తీయక ఆయన భయపడతారు. పురుగు కూడా మేయి మధ్యలో పురుగు టేస్ట్ ఎట్లా అయితే తెలుసా? అదో టేస్ట్. బర్త్డే బాగా ఎవడు నాకు భయం అవుతుంది వీడియోలా పుట్టినరోజు అంటే అయిపోతుందా? అరే తాజ్గా నీకు నాకు సావేరా అసలు ఇలా కటింగ్ అరే ఎవడన్నా ఒక్కటి తిన్నా సరే సాసు ఇద్దరు తినాలి. ఇద్దరు ఒక్కడే నాకుతాడు అవసరం లేదు అట్లా. ఏం మచ్చి నేర్చుకున్నా అంటున్నావు. ఇంకా వాందే తింటాడు. టైం ఎంత వీళ్ళు సప్పు లేదురా గెలుతారు ఫస్ట్ వస్తారు. అయ్యో మనం కూడా ఎవరితో మాట్లాడద్దు. కింది తిను ఫస్ట్ వస్తారు మరి గుంజుకుంటున్నావు. అయిపోయింది ఫస్ట్ మెడల్ ఫస్ట్ అయితే గాయస్ వీళ్ళు అయితే వచ్చారు 2 minutes 42 seconds లా మన ఈ మాన్స్టర్ టీం అయితే గెలిచింది. నిజంగా చెప్పానంటే ఈటింగ్ ఛాలెంజెస్ ఏవైతున్నాయో మనం మెయిన్ ఛానల్ పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ వస్తున్నాయి. అందుకనే కావచ్చు నాకు తెలిసి మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఈ ఛాలెంజెస్ పైన. సో ఇంత హెవీగా ఎప్పుడు కాలే మెయిన్ ఛానల్ నా పన్ను కూడా జివ్ అంటుంది. ఈ ప్రకారం చూసుకుంటే ఇక మాదే తినేటట్టు లాస్ట్ ప్లేస్ లో మేము నియో సిస్టమ్ ఏటో వేసింది. అది నియోకు గడ్డ చేంజ్ అయిపోయాలి. ఒకటి ఉంటుంది గడ్డ, అది చేంజ్ అయిపోతే సిగ్నల్ చక్కగా వస్తుంది, స్టెబిలిటీ కూడా బాగుంటుంది. మినిట్ కాదు ఇలా నేను ఎగిరేసిన ఇప్పుడు ఇలా అమెజాన్
ఫస్ట్ చెప్తున్నా నేను కూడా చెప్తున్నా తినా అంటే నువ్వేం చెప్తున్నావు రిటర్న్ నీకే ఫస్ట్ క్విట్ అయి సాస్ నాకు చికెన్ బిర్యానీ వెయిట్ చేస్తున్నా అది సగం తిని ఇలా ఓడిపోయి సాస్ మళ్ళీ అది తినకుండా అవుతాం ఫస్ట్ తిందామా క్విట్ అయ్యాం డైరెక్ట్ తిందాం పక్క జగ్గు సరిపోతే మీకు మీ వేరే సరిపోతే కావాలని ఇగో సాస్ ఇగో అన్నిటి తప్పించుకుంటే గంతే ఉండేది నువ్వు కావాలని చెప్తున్నావు పాపం మనకి బాగా పెట్టిరా తాజా అని కనన్నాని ఎట్లున్నాయి అందరు పెట్టినంతనే పెట్టిండు వాడు వీడియో ఒక్కడే నిండా లేకుంటే డైరెక్ట్ గెలిచినట్టే ఇచ్చేయండి ఫస్ట్ చెప్తున్నా గాయస్ వీళ్ళకి అందరికి నిండా నిండా జగ్గులు నీళ్ళు ఉన్నాయి మాకు సగమే ఉన్నాయి ఒకవేళ సరిపోకుంటే మాత్రం అత్తడు మేము సాస్ నీళ్ళు లేవు నీళ్ళు ఒడిచినాక చూద్దాం ఫస్ట్ ఆ నీళ్ళే కావాలి నీళ్ళే తాగరు నువ్వు ఫస్ట్ చెప్తున్నా నువ్వు వీళ్ళు ఎన్ని తింటావా అంటే అన్ని తిను సరే లాస్ట్ ప్లేస్ లా వీళ్ళు పార్టిసిపేట్ అవుతారు రెడీ ఫస్ట్ అట్టే ఉంటదమ్మా మొత్తం నింపాలి ఇక్కడ గిల్ల గిల్ల గిట్ల అడుతుంది గిల్ల గిల్ల గీడ గీడ అయిపోయినట్టే ఇక లాస్ట్ సాసే పోరు ఇక బ్రెడ్ లో వస్తుంది నాతో మళ్ళా కూరకే చెప్పనే కొరుకుతారు కానీ ఆగుతుందా నవ్వులి మింగంగా ఉంటుంది దోశ అంతా ఎట్లుంది మొత్తం ఎట్లా అంటే చెప్పరా ఒక 2-3 సెకండ్ల మొత్తం మొత్తం పోతున్నాయి ఎట్లుందిరా రావురా దానికి ముదిత్తుని వాడు ఎప్పుడు ఉంటది ఎప్పుడు అప్పుడు ఉంటది ఇగో ఒకటి నిన్నట్లక పక్కా విడిగా మొన్నట్లక ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు బాగా తినడానికి కొరియలు తాగినాక కక్కడుతాడు బయటకు వస్తుంది నేను ఎట్లా కక్కింది నా మొత్తం ఇట్లా మొన్న గిబుడు తినాలే ఈ పక్క పెడుతున్నావు ఏమైనా నిండుతుందిరా వీడిగా అక్కడ మళ్ళా అంతే రిస్క్ ఎందుకు వేస్ట్ నువ్వు తింటావు వాడు తిన్నాడు నువ్వు అక్కింది అంత ఎట్లా వీడియోలో కచ్చ కచ్చ వచ్చింది ఇట్లా రక్తం ఇట్లా ఒకసారి రూపాయలు వీళ్ళకి పెట్టు వీడియో పెట్టు మొత్తం ఇట్లా రక్తం పడుతుంది కళ్ళలో చూస్తాడు ఇట్లా కళ్ళలో ఇట్లా ఇదే ఎంత ఎంత తినరు తీరా అయిపోయింది ఇట్లా వస్తాడు తెలుసా ఇట్లా తింటాడు కక్కిండు వీడు దగ్గర పడదు పని వస్తుంది కుప్ప కొట్టిండు దవడా కాక ముక్కలు వేసినది తర్వాత ఆ బ్రౌన్ కలర్ జల్లి పోదు అదే తట్టుకుంటది మరి జల్లి పోతలేదు అది ఆ సైడ్ దవడకు పన్ను మొత్తం నొప్పుడేసరికి దవడకు నువ్వు చుక్కుమంటుంది ఇట్లా ఏ మీరే గెలుతారు పోతుంది కచ్చ కచ్చ కొడతాడు ఇట్లా పోతాయి అయిపోయింది ఇంకేమున్నాడా అయిపోయింది తిన్నామన్నా అను తిన్నానా అడవి కక్తాడు మెల్లగా ఏమైంది బిడా అడవి ఇద్దరం తినలేదు తీరా ఇద్దరం కలిసి ఓడిపోయినాం సరేనా
అట్లా అంటా అనుకుంటున్నావా దీనా సాయం చూడు నా చూడు మాదిండు నోట్లో పెట్టుకుంటే అయిపోయినట్టే చాలా నువ్వు నోట్లో పెట్టుకున్నా నోట్లో నీళ్ళు పోసుకుంటే అదే నీకు అది అరుగు మరి ఎడతాడు ఇక అదే ఏడుతుండే ఆల్రెడీ కళ్ళ నీళ్ళు తిరిగినాయి ఇట్లా ఓడిపోయినందుకు గాను మన ఇద్దరికి అంతగా ఏమంటది చాలా లోపల స్వీట్ ఉంది మీకు చాలు చాలు నా మీద పోతారు వాడే పోసిండు. నువ్వు ఎంత పోతున్నావు రేపటి నీ కూడా అంతే పోతాం ఛాలెంజ్ బెదిరిస్తుడు ఇప్పుడే అమ్మతోడా బెదిరిస్తుడు రేపడి అని చెప్పు చేయద్దు ఇంకొద్దిగా ఎంజాయ్. సైడ్ పడ్డది నాకు నాకు వచ్చింది ఇదట నాకు బాగా పడ్డది సాసు ఆవిడ చేయట అన్నాడు కింది కారింది అంతే. సైడ్ పడ్డది ఇటు సైడ్ గిడది కుక్కటది అదొక్కటే నాకు ఒకే నుంచి గిట్టు. అట్లనే ఓకే అది మొత్తం నాకు మీకు ధైర్యం బాగుంది కానీ తినొచ్చురా, ఏం కాదు. ఇద్దరికి ఎందుకు మండు నీళ్ళలో మాకు ఫస్ట్ టానిక్ లెక్క ఉంటది అంతే. తాగి అలవాటైంది ఓడిపోయి అందరు గెలిచి అదైతే ఓడిపోయి అలవాటైంది ఏం పర్లేదు ఏమే ఏమైందిరా నీళ్ళు వస్తాయి ఇది మింగు ఇక మింగు గుండె కొట్టుకోండి పోయినా వారి రా తొందర అది మొత్తం వేస్తారా నీళ్ళేవా ఈ మొత్తం ఒకటి పోసిర్రా వీడియోలా వాడు ఎప్పుడు ఎట్లా బతికిండో ఏమో వాడు మళ్ళా కారం మీద వేసుకుంటుంది మళ్ళీ నాకు ఏం దాకలే ఏదేమైనా మీ కటింగ్ మాత్రం సూపర్ ఉంటుంది అది వేరే నెక్స్ట్ లెవెల్ హైలైట్ అది సరే బాబాయ్ మొత్తం రుత్తును వాడు అస్సి బాబాయ్ గారి ఇన్నర్ ఫీలింగ్ కెమెరా ఆనంద సరే బాయ్ బాయ్.